దృఢ సంకల్పం ఎల్లప్పుడూ సత్ఫలితాలిస్తుంది. ప్రధాని నరేంద్ర మోదీ స్వచ్ఛ భారత్ పిలుపుతో స్ఫూర్తి పొందిన ఓ మారుమూల పాఠశాల దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. సమష్టి కృషితో జాతీయ పురస్కారానికి ఎంపికైంది. ఆహ్లాదానికి, ఆనందానికి నిలయంగా నిలుస్తున్న విజయనగరం జిల్లా ముసిరాం పాఠశాల స్ఫూర్తిపై ప్రత్యేక కథనం. ఉద్యానవనాన్ని తలపిస్తున్న ఈ దృశ్యాలు విజయనగరం జిల్లా కొత్తవలస మండలం ముసిరాం గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాల ఆవరణలోనివి. బడిలో అడుగు పెట్టగానే అక్కడి వాతావరణం పచ్చదనంతో ఆకట్టుకుంటుంది. మైదానం చుట్టూ పూలు, ఔషధ మొక్కలు కనువిందు చేస్తాయి. పాఠశాల అందం వెనుక చిట్టి చిన్నారుల శ్రమ కనిపిస్తుంది. అందరి మన్ననలతో పాటు ఈ బడి జాతీయ స్వచ్ఛ విద్యాలయ పురస్కారానికి ఎంపికయ్యింది. జాతీయ స్థాయి గుర్తింపు పొందిన ముసిరాం పాఠశాల విజయం వెనుక ప్రణాళికయుతమైన శ్రమ దాగి ఉంది. 2 ఏళ్ల క్రితం గ్రామ పంచాయతీ కార్యవర్గం, ఊరి పెద్దలు, యువత, విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సమావేశమై పాఠశాల స్వచ్ఛతపై చర్చించారు. బృహత్తర కార్యక్రమంలో విద్యార్థుల భాగస్వామ్యాన్ని పెంచారు. ఫలితంగా పాఠశాలలో విద్యార్జనతో పాటు స్వచ్ఛ జీవనం విద్యార్థులకు అలవడింది. అందరూ వచ్చి కాగితాలు ఏరించి మొక్కలు, పిచ్చి మొక్కలు, కలుపు మొక్కలు అన్నీ తీసి మా పాఠశాలను శుభ్రంగా తీర్చిదిద్దుతున్నాం. మా పాఠశాల నేషనల్కి వెళ్ళింది కాబట్టి ఇంకా బాగా దేశాల్లో అన్నిటిలో రావాలని మా ఉపాధ్యాయులు మేము కోరుకుంటున్నాం. అన్నం తినేసిన తర్వాత చేతులు కడిగే పరిశుభ్రత చేస్తాం. సబ్బుతోటి మొక్కల్ని పెంచుతాం. ఏవైనా మొక్కలు చనిపోతే అవి ఆ మొక్క తీసి ఇంకో మొక్క వేస్తాం. పాఠశాల ఆవరణలో మరుగుదొడ్లను నిర్మించారు. కుళాయిల ద్వారా నీరు అందేలా చర్యలు తీసుకున్నారు. విద్యా బోధనలోనూ పాఠశాల ఆదర్శంగా నిలుస్తోంది. విద్యార్థులకు పాఠాలు సులభంగా అర్థమయ్యేందుకు ఉపాధ్యాయులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. తరగతి గదులు, ఆవరణలో ఇందుకు సంబంధించిన వాతావరణం కల్పించారు. ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు స్వచ్ఛ భారత్ అనేటువంటి కార్యక్రమంలో మా వంతు కృషిగా ఈ ముసిరాం పాఠశాలలో మా ప్రధానోపాధ్యాయులతో పాటు మిగతా పాఠశాల సిబ్బంది అందరం ఉపాధ్యాయులు అలాగే చిట్టి చేతులైనప్పటికీ కూడా వాళ్ళు చేసేటువంటి పనే ఎక్కువండి. విద్యార్థుల యొక్క సహాయ సహకారాలతో మేము ఇక్కడ ఉన్నటువంటి మా అందుబాటులో మాకు అవకాశం ఉన్నంత వరకు కూడా దొరికినటువంటి ప్రతి ఒక్క ఔషధ మొక్క, అలాగే దేవతా సంబంధమైనటువంటి వృక్షాలు, తర్వాత కొంచెం అందాన్ని ఇచ్చేటువంటి, ఆహ్లాదాన్ని కలిగించేటువంటి మొక్కల్ని కూడా వేయడం అనేటువంటిది ఏంటంటే మాకు ఒక హాబీ కింద అయిపోయిందండి. పాఠశాలలో అడుగుపెట్టగానే మొక్కలు ఎలా ఉన్నాయి, పిల్లలు మనం ఎలా చూసుకుంటామో రాగానే మొక్కలు ఎలా ఉన్నాయి, వాడిపోయేవే ఉన్నాయి. వర్షం పడిందంటే వ్యవసాయదారుడు ఎలా అయితే ఆనందపడతాడో, వర్షం మేఘాలు చూడగానే మా మొక్కలకు నీరు అందుతుందని చెప్పేసి మేము కూడా ఆనందిస్తూ ఉంటాం. బాలల కమిటీలు వేసి బాలల కమిటీల ద్వారా స్వచ్ఛ భారత్ ఆశయాన్ని సాధించగలిగాం. నీటి వినియోగ కమిటీ, మరుగుదొడ్ల వినియోగ కమిటీ, నీటి ఆవశ్యకత పరిశుభ్రత కమిటీ, పరిసరాలు పర్యావరణ కమిటీ ద్వారా ఈ స్వచ్ఛ విద్యాలయాన్ని సాధించాం. మా గ్రామ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో మా పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడానికి మొదట నాంది పలికింది. ఈనాడు సౌజన్యంతో 2014 అక్టోబర్లో మేము ప్రారంభించిన ఈ స్వచ్ఛ విద్యాలయం కార్యక్రమం దేశం మొత్తానికి ఆదర్శంగా అవడం మాకు చాలా గర్వకారణంగా ఉంది. స్కూల్ బాగానే నడుస్తుంది, శుభ్రంగా పరిశుభ్రం చేసుకుంటున్నాము. మేము సర్పంచ్గా అన్నీ సహకరిస్తున్నాం. పిల్లలకి మొక్కలు పెంచుతున్నాం, అన్నీ బాగానే చూసుకుంటున్నాం. స్వచ్ఛ భారత్గా బాగా చేస్తున్నారు. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి చెప్పిన ప్రకారంగా చేసుకుంటున్నాం.
పాఠశాల కోసం స్థలమిచ్చిన గ్రామస్తులు నిర్వహణను పర్యవేక్షిస్తున్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు కలిసి పనిచేస్తే పల్లెల్లోని పాఠశాలలు అద్భుతాలు నమోదు చేస్తాయని నిరూపిస్తున్నారు.